న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ స్పీడ్ పెంచారు. రోజుకు 3-4 నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహిస్తూ కేసీఆర్ భరోసాను ప్రజలకు వివరిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో ప్రజలకు చెప్తున్నారు. అస్తం పార్టీకి రాష్ట్రంలో ఛాన్స్ ఇస్తే మళ్లీ అంధకారం అమలుకుంటుందని పదే పదే ప్రజలకు వివరిస్తున్నారు. రైతులు ఎరువులకు అదేవిధంగా విత్తనాలు లైన్లు కట్టే రోజులు మళ్లీ వస్తాయని నొక్కి వక్కానిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. బుధవారం రోజున చౌటుపాల్ మునుగోడులో పర్యటించి మంత్రి ఇవాళ హుజూర్నగర్ దేవరకొండలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఇక మంత్రి పర్యటనకు స్థానిక అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ స్పీడ్ను పెంచారు. రోజుకు 3-4 నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహిస్తూ కేసీఆర్ భరోసాను ప్రజలకు వివరిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో ప్రజలకు చెప్తున్నారు. అస్తం పార్టీకి రాష్ట్రంలో మళ్లీ ఛాన్స్ ఇస్తే మళ్లీ అంధకారంలో అలుముకుంటుందని పదే పదే ప్రజలకు వివరిస్తున్నారు. రైతులకు ఎరువులు విత్తనాలకు లైన్లు కట్టే రోజులు మళ్లీ వస్తాయని నొక్కి వక్కానిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం బుధవారం రోజున చౌటుపాల్ మునుగోడులో పర్యటించిన మంత్రి ఇవాళ హుజూరాబాద్ అదేవిధంగా హుజూర్నగర్ దేవరకొండలో రోడ్ షోలో నిర్వహించనున్నారు. ఇక మంత్రి పర్యటనకు స్థానిక అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.